అస్సాం, కేరళతో పాటు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి, సినీ నటుడు పృథ్వీ రాజ్ కుమార్ ఓటు వేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓటర్లకు తమ ఓటు వినియోగించాలని కోరారు. అస్సాం, కేరళంతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 296 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతోంది. కేరళంలో లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య ముక్కోనపు పోటీ నెలకొంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ, డీఎంకే కూటముల మధ్య పోటీ జరుగుతోంది. అస్సాంలోని 126 నియోజకవర్గాల్లో ఉన్న 31,490 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో ఉన్నారు. కేరళంలోని 140 నియోజకవర్గాల్లో ఉన్న 30,495 పోలింగ్ కేంద్రాల్లోనూ పోలింగ్ కొనసాగుతోంది. 2.71 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లో ఉన్న 1099 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేయనున్నారు. వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అస్సాం, కేరళతో పాటు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి, సినీ నటుడు పృథ్వీ రాజ్ కుమార్ ఓటు వేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓటర్లకు తమ ఓటు వినియోగించాలని కోరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ అందిస్తారు లైవ్ ద్వారా. రాణా ప్రతాప్. ఇవాళ 3 కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఎలక్షన్ ప్రారంభమైంది. ఉదయాన్నే కూడా కేరళలో ప్రారంభమైంది 7 గంటలకి. 7 గంటలకే ఓటర్లు బార్లు తీరారు. ఎందుకంటే సెలబ్రిటీలని కాదు, పొలిటీషియన్స్ కాదు, సామాన్య ప్రజలంతా కూడా చాలా మంది తిరువనంతపురం కానీ, అలాగే త్రిశూర్లు కానీ, ఆ తర్వాత
కోచిలో కానీ ఇట్లా ప్లేసెస్‌లో కూడా చాలా మంది ఉదయం నుంచినే అక్కడ క్యూ లైన్‌లో నిలబడ్డారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి ఇప్పటికే సురేష్ గోపి గాని, తర్వాత ఇటు మలయాళ సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్ కానీ, తర్వాత ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పినరయి విజయన్ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎందుకంటే ఇవాళ చాలా కీలకంగా వారు భావిస్తున్నారు. ఎందుకంటే కేరళ ఎన్నికల్లోనే ఈసారి అత్యంత రసవత్తరమైనటువంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా, ఇటు తెలంగాణకు సంబంధించిన నాయకులందరూ కూడా చాలా హోరాహోరీగా కూడా అక్కడ ప్రచారం చేశారు. తర్వాత పినరయి విజయన్‌కి వయస్సు సహకరించడం లేదనేసి కూడా అనేక తీవ్ర విమర్శలు కూడా చేశారు. కాకపోతే అవన్నీ ఏం పట్టించుకోకుండా కేరళ ప్రజలు మేము చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాకు ఓటు వేయండి అంటూ కూడా ఇటు ఎల్‌డీఎఫ్ నుంచి పినరయి విజయన్ విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యం ఏర్పడింది. ఎందుకంటే ఆయన నిర్వహించినటువంటి ప్రచార సభల్లో కానీ, ర్యాలీల్లో కానీ భారీ జనసందోహం కనపడింది. మంచి స్పందన కూడా లభించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతో పాటు బీజేపీ ఈసారి కేరళలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాగా వేయాలని కూడా భావిస్తుంది కాబట్టి, దాని దగ్గర కూడా అనేక రకాలుగా కూడా వాళ్ళు ప్రచారంలో కూడా చాలా కీలకంగానే వారు వ్యవహరించారు. అయినప్పటికి కానీ ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్స్‌లో గెలవాలని కూడా వారు భావిస్తున్న నేపథ్యంలో ఇవాళ కేరళ ప్రజలు ఏ విధంగా వారికి అవకాశం ఇస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా అస్సాం వచ్చి చాలా కీలకమైనటువంటి స్టేట్ గానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనేసి కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ వచ్చినప్పటికీ అక్కడ మతానికి సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువగా తెరపైకి తీసుకొచ్చారు. అభివృద్ధిపై పెద్దగా వారు దృష్టి పెట్టలేదనేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని వాళ్ళందరూ కూడా ఇప్పటికే అనేక విమర్శలు కూడా చేసిన నేపథ్యంలో అక్కడ కూడా 7ంటికే ఈ యొక్క పూర్తి స్థాయి పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దాదాపు 40 నియోజకవర్గాల్లో ఇప్పటికే బార్లు తీరారు. ఇప్పటికే దాదాపు ఒక 25% దాకా కూడా ఇప్పుడు పోలింగ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కేవలం ఈ యొక్క 2 గంటల సమయంలోనే. సో అంత భారీ స్థాయిలో కూడా అక్కడ పోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే పెరుగుతున్నటువంటి పోలింగ్ దృష్ట్యా ఇరు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ తిరిగి రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అనేక రకాలమైనటువంటి వ్యూహాలు వారు పన్నారు కాబట్టి, గతంలో వారు అస్సాంలో చాలా వరకు కూడా రోహింగ్యాలు గాని, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు గాని, ఆ తర్వాత ఇటు ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడే వారు స్థిరపడిపోయినటువంటి వారి పైన కూడా ఉక్కు పదం మోపుతున్నటువంటి నేపథ్యంలో దాని దగ్గర కూడా వారు తెలియజేస్తున్నారు కాబట్టి, మేము చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరొకసారి అవకాశం ఇస్తారనేసి కూడా ఇటు బీజేపీ కూడా భావిస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ర్యాలీలకు గాని, అలాగే అమిత్ షా ర్యాలీలకు గాని, ఇటు కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చే లోకల్‌గా ఉన్న బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి పరిణామాలు ఈసారి లేవనేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మెజారిటీ సీట్లని ఈసారి మేము కైవసం చేసుకుంటామని కూడా వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ అస్సాం సంబంధించినటువంటి అంశంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి అక్కడ సరైనటువంటి రోడ్లు వేయలేదు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, సరైనటువంటి విద్యా వ్యవస్థని గాని, వైద్య వ్యవస్థ వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారనేది కూడా విమర్శలు చేశారు. కాబట్టి అవినీతి జరిగిన పెద్ద స్థాయిలో కూడా ప్రజల్లోకి వారు ఆ ఒక్క అంశాన్ని కూడా తీసుకెళ్లారు. దానిపైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ భారీ స్థాయిలోనే అక్కడ పోలింగ్ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొక కీలకమైనటువంటి స్టేట్ ఏంటంటే పుదుచ్చేరి. పుదుచ్చేరిలో కూడా చాలా విద్యావంతులైనటువంటి స్టేటు. పైగా తక్కువ జనాభా ఉన్నప్పటికీ గానీ ఎక్కువ ఇంపాక్ట్ చూపించినటువంటి స్టేట్‌గానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్టేట్ మీద 3, 4 పార్టీలు భారీ స్థాయిలో కన్నేసింది. ఎందుకంటే బీజేపీ ఉంది, అటువైపు డీఎంకే ఉంది, మరోవైపు టీవీకే పార్టీ ఉంది. కొత్తగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన మొన్న పుదుచ్చేరిలో చేసినటువంటి ర్యాలీకి వచ్చినటువంటి లక్షలాది మంది జనాభా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేవలం 10 లక్షల లోపల, 20 లక్షల లోపల మాత్రమే జనాల లోపల ఉంటారు కాబట్టి, కానీ ఆయనకు వచ్చినటువంటి జనాభా మాత్రం 3 లక్షలు దాటిపోయాయి. ఎందుకంటే ఆయన అంత భారీ స్పందన వచ్చింది. సో ఆ స్పందన అనేది ఇవాళ ఓటీ రూపంలో కూడా టర్న్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూడాలి. సో డీఎంకే మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని కూడా వారు భావిస్తున్నారు. మరోవైపు ఇటు బీజేపీ మాత్రం గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం మాకు పెరిగింది. ఎందుకంటే కీలకమైన నేతలంతా కూడా ప్రచారం చేశారు. తమిళనాడుకు కానీ, పాండిచ్చేరికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి
ఆ నిధుల్ని మేము కేంద్రం నుంచి కూడా మేము తీసుకొచ్చాము. అభివృద్ధి కూడా మేము చేసాము. రోడ్లని మేము బాగా డెవలప్ చేసాం. టూరిజాన్ని బాగా డెవలప్ చేసాం. కేంద్ర ప్రభుత్వ నిధులతోని కూడా వారు కూడా చెప్తున్నారు. సో, అక్కడ కూడా ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చూడాలి ఇవాళ భవితవ్యం ఏ విధంగా ఉంది. ఇలాగే ట్రెండింగ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం లోపల ప్రతి ఒక్క స్టేట్‌లోనూ 70-80 వరకు కూడా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఈసారి కేరళలో ఎక్కువగా అత్యధిక ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాస్త ఇప్పుడు పట్టణాల్లో ఓటింగ్ అనేది కాస్త మందగించినప్పటికీ మరి కాసేపట్లో పూర్తిగా పుంజుకుంటుందని కూడా చెప్తున్నారు. 12 నుంచి మొత్తం ఎందుకంటే 12 నుంచి ఎండ బాగా స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్‌లో ఎక్కువగా 9-10 లోపల ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం బార్లు తీరారు. వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా ఎలక్షన్ కమిషన్ అనేది చేసింది. ఇప్పటికే మరొక కీలకమైనటువంటి పరిణామం ఏందంటే అక్కడ కేరళలో గాని, అలాగే అస్సాంలో గాని కొన్ని డిస్ట్రిక్ట్‌లో ఎస్పీలను గాని, డీఎస్పీలు గాని, అలాగే ఏసీలు గాని భారీ స్థాయిలో కూడా మార్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఈసీ ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం తెలుస్తుంది. చూడాలి మనం ఒక గంటలో మరింత వరకు ఈ యొక్క ఓటింగ్ శాతం అనేది పెరుగుతుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.